విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ పదవికి ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎన్నిక దగ్గర పడుతుండటంతో ఆశావహులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. మేయర్ ఎన్నిక నాటికి ఒకరిద్దరి పేర్లు మాత్రమే వినపడగా తాజాగా మరో 4 తెరపైకొచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క డిప్యూటీ మేయర్ పదవి కోసం 6 పోటీ పడుతున్నారు. మరోవైపు మేయర్ పీఠం టీడీపీకి ఇచ్చారు కాబట్టి డిప్యూటీ మేయర్ జనసేనకి ఇవ్వాలని జనసేన నేతలు పట్టుబడుతున్నారు. కాదు తమకే ఇవ్వాలని ఓ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే వాదిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా కూటమి అభ్యర్థిని మరి కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి జరగనున్న డిప్యూటీ మేయర్ ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్ పదవికి ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం 6 ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఉన్నారు. డీటెయిల్స్ అందించేందుకు అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, చెప్పండి, మేయర్ టీడీపీకి దక్కింది కాబట్టి డిప్యూటీ మేయర్ జనసేనకే దక్కాలని నేతలు కూడా అంటున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 6 పేర్లు అయితే వినిపిస్తున్నాయి. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జ్యోత్స్న, విశాఖ జేవీఎంసీలో మరోసారి పొలిటికల్ హీట్ పెరుగుతా ఉంది. ఎందుకనంటే గత కొద్ది రోజుల క్రితమే మేయర్ మీద పెట్టిన అవిశ్వాసం కూటమి నెగ్గి మేయర్ ఎన్నిక ప్రక్రియ అంతా కూడా జరిగింది. అదే సమయంలో డిప్యూటీ మేయర్ మీద కూడా అవిశ్వాస తీర్మానానికి కూటమి పెట్టింది. అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గింది కూడా. ఈ నేపథ్యంలో రేపు 19వ తేదీన జీవీఎంసీలో డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి దానికోసం ఇన్ఛార్జిగా మయూర్ అశోక్ డిప్యూటీ కలెక్టర్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ ప్రత్యేక సమావేశానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే డిప్యూటీ మేయర్ రేస్ లో దాదాపుగా 6 నేతలు పోటీ పడుతున్నట్లుగా మనకి తెలుస్తా ఉంది. అయితే ఇందులో ముఖ్యంగా మేయర్ పదవిని టీడీపీకి కేటాయించిన నేపథ్యంలో టీడీపీకి మేయర్ స్థానం దక్కేందుకు ఎవరైతే సపోర్ట్ చేశారో జనసేన నుంచి ఈ డిప్యూటీ మేయర్ పదవి జనసేనకి ఇస్తామని చెప్పి అప్పట్లో భారీ ఎత్తున ప్రామిసెస్ చేశారు. ఈ నేపథ్యంలోనే జనసేన నేతలు చాలా ఎక్స్పెక్టేషన్స్ తో డిప్యూటీ మేయర్ పదవి మీద ఆశలు పెట్టుకుని వాళ్ళైతే వాళ్ళ పార్టీ నుంచి కొంతమంది ఆశావాహులు ముందుకు వచ్చారు. అందులో భాగంగా ఏదైతే 43వ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ ప్రధానంగా డిప్యూటీ మేయర్ రేస్ లో ఆమె పేరు జనసేన నుంచి వినిపించింది. ఎందుకంటే గతంలో ఉన్న మేయర్ గా ఉన్న హరివెంకట కుమారిని అవిశ్వాసంలో దించేసిన నేపథ్యంలో ఓ మహిళకి మళ్ళీ స్థానం కల్పిస్తే డిప్యూటీ మేయర్ గా బాగుంటుంది అన్న ఆలోచన అప్పట్లో నేతలంతా కూడా చేశారు. మరోవైపు చూస్తే కనుక కమ్యూనిటీ క్యాలిక్యులేషన్స్ కూడా ఈక్వల్ గా తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ మేయర్ లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొని దిగిపోయిన జియానీ శ్రీధర్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి రెండిట్ల కోసం ఆమెను తీసుకుంటే బాగుంటుంది అన్న ప్రతిపాదన అయితే వచ్చింది. అయితే అదే స్థానంలో జనసేన నుంచి మరొక 2 నేతలు కూడా పోటీ పడడంతో ఆ పార్టీ అధినేతలు అధిష్టానానికి వాళ్ళ నిర్ణయం మేరకు ఆ అవకాశాన్ని విడిచిపెట్టారు. అయితే మరోవైపు చూస్తే కనుక టీడీపీ నుంచి కూడా మరొక సీనియర్ ఎమ్మెల్యే పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ కి సంబంధించి ఎప్పటి నుంచో కూడా ఈ డిప్యూటీ మేయర్ పదవి రావాలి అన్నది ఒక ఆకాంక్షగా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే గతంలో ఉన్న మేయర్ హరివెంకట కుమారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే మళ్ళీ తిరిగి అదే మహిళకి డిప్యూటీ మేయర్ ని కట్టబెడితే కనుక అక్కడ మనకి ఈక్వేషన్స్ సరిపోతాయి అన్నట్లుగా టీడీపీ నుంచి కూడా కొంతమంది సభ్యులు ఒక రకమైన వాదన అయితే తీసుకొచ్చారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ 2 అభిప్రాయాలతోని కూడా విశాఖలో జీవీఎంసీ పొలిటికల్ హీట్ అయితే పెరిగింది. అయితే ఎవరు ఈ డిప్యూటీ మేయర్ గా అభ్యర్థిని ఖరారు చేయబోతున్నారు అనేది అధిష్టానాల నుంచి ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఇక్కడ వరకు చూసుకుంటే కనుక ఇప్పటిదాకా 6 పేర్లు అయితే మాత్రం రేస్ లో ఉన్నాయి. మరి కాసేపట్లో కూటమి మొత్తం సంయుక్తంగా ఒక నాయకుడి పేరునైతే ప్రకటించే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న జనసేన నేతలు కొంత అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. కనిపిస్తోంది అనురాధ, ముఖ్యంగా మరోవైపు జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు గట్టిగా పట్టుబడుతున్నటువంటి క్రమంలో ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఖచ్చితంగా 2 వైపుల నుంచి కూడా డిమాండ్స్ అయితే మాత్రం కమ్యూనిటీ క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకనంటే గతంలో జరిగిన అవిశ్వాస తీర్మానం ప్రక్రియలో మేయర్ హరివెంకట కుమారి అప్పటి మేయర్ హరివెంకట కుమారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెట్టాలని ఒక వర్గం అంటూ ఉంటే, కాదు మేయర్ ఎన్నిక కోసం ఎంతో కష్టపడి మేమంతా కూడా ఒక వ్యూహాత్మకమైన వీటిని చేశాం కాబట్టి సపోర్ట్ చేశాం కాబట్టి జనసేన కేటాయించాలని కూడా జనసేన నేతలు కూడా చాలా గట్టిగానే పట్టుబడుతున్నారు. ఇదే
నేపథ్యంలో నిన్న పీతల మూర్తి యాదవ్ తనని తప్పించి జనసేన నుంచి ఎవరికైనా కూడా డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాల్సిందే, లేని పక్షంలో తను రాజీనామా చేస్తానని కూడా ఒక అల్టిమేటం అని కూడా జారీ చేస్తూ ఒక బహిరంగ లేఖను కూడా వాళ్ళ అధిష్టానానికి రాయడం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో ఒక ఉత్కంఠత అయితే మాత్రం విశాఖపట్నంలో మరొకసారి నెలకొనుంది. మొత్తానికి చూడాలి మరి కాసేపట్లో ఈ ఉత్కంఠతకి తెరవీడే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. ఈ రెండు పార్టీల నుంచి అధినాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేసి పేరుని అనౌన్స్ చేసే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. అయితే మరో ఛాన్స్ ఇంకొక డిప్యూటీ మేయర్ పదవీ కాలం ఇంకా 2 నెలల్లో పూర్తవుతుంది. కటమూరి సతీష్ పదవీ కాలం పూర్తయిన తర్వాత అది ఇప్పుడు ఎవరైతే హామీలు ఇచ్చి ఉన్నారో వాళ్ళకి మరొక డిప్యూటీ మేయర్ పదవిని కట్టబెట్టే అవకాశం కూడా ఉంది అన్నది కూడా నేతలు చెప్తా ఉన్నారు. చూడాలి మరి వీటిలన్నింటినీ కూడా ఎలా రాజకీయ నేతలు తీసుకుంటారు చేస్తూ ఉన్న నాయకుల్ని సమన్వయపరుస్తారు అన్నది మాత్రం చూడాలి. ఒక ప్రక్రియ పూర్తయింది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ మరొకసారి పొలిటికల్ రగడన రాజేస్తుంది ఈ డిప్యూటీ మేయర్ పదవి. చూడాలి మరి కాసేపట్లో ఈ ఉత్కంఠతకైతే మాత్రం తెరదించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అంటే ముఖ్యంగా 2 నెలల తర్వాత మరో డిప్యూటీ మేయర్ కు సంబంధించిన ఖాళీ కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి క్రమంలో ఈసారి మరి జనసేనకే ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయా, లేదంటే ఆ 2 నెలల తర్వాత వచ్చేది జనసేనకు కట్టబెట్టేటువంటి అవకాశాలు ఉంటాయా? ఎటువంటి చర్చ నడుస్తోంది అనురాధ అక్కడ? ఖచ్చితంగా జనసేనకే ఇవ్వాలి అన్న డిమాండ్ వాళ్ళ హామీ మొదటి నుంచి కూడా. మేయర్ పదవి దశాబ్ద కాలంగా టీడీపీ కల కాబట్టి టీడీపీలో మేయర్ పదవి టీడీపీకి గనక కేటాయిస్తే గనక జీవీఎంసీలో డిప్యూటీ మేయర్ పదవిని ఎక్కువ మంది కార్పొరేటర్స్ జనసేన నుంచి ఉన్నారు కాబట్టి సెకండ్ కేటగిరీలో జనసేనకి ఇవ్వాలనేది మొదటి నుంచి కూడా వస్తున్న డిమాండ్. అయితే ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం నెలకొన్న కమ్యూనిటీ క్యాలిక్యులేషన్స్ ని పరిగణలోకి తీసుకొని డిప్యూటీ మేయర్ పదవిని ఎవరైతే ఇప్పుడు గత మేయర్ దిగిపోయిన మేయర్ సామాజిక వర్గానికి చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకి ఇవ్వాలన్న ఒక డిమాండ్ కూడా వినిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో జనసేన గనక ఒకవేళ డిప్యూటీ మేయర్ పదవి కేటాయించకపోతే వాళ్ళ దగ్గర నుంచి అసంతృప్తులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇటీవల వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా కేవలం డిప్యూటీ మేయర్ ఇస్తామన్న హామీతోనే జనసేన పార్టీలో కొంతమంది నేతల్ని చేర్చుకున్నట్లుగా ఆ పార్టీ వర్గాల్లో ఒక విస్తృతమైన చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్ పదవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఎవరినైనా కూడా ఈ పదవిని ఇచ్చి మిగతా వాళ్ళని సమన్వయపరచాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అసంతృప్తులు ఉంటే నెక్స్ట్ 2 నెలల్లో కటమూరి సతీష్ పదవీ కాలం పూర్తవుతుంది కాబట్టి అప్పుడు జరిగే ప్రక్రియలో వాళ్ళకి స్థానం కల్పించే అవకాశం ఉంటుంది అన్నది కూడా నేతలు వాళ్ళకి సమన్వయపరచాల్సి ఉంటుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఒక హాట్ టాపిక్ ఇష్యూనే వైజాగ్ లో నడుస్తుందని చెప్పాలి. ఇప్పుడు మరి కాసేపట్లో వచ్చే పేరును బట్టి ఇతర అభ్యర్థుల తీరు ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారన్న ఉత్కంఠత అయితే పొలిటికల్ సర్కిల్లో నెలకొనుంది. అయితే జనసేన నుంచి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నది మాత్రం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నమాట. కానీ టీడీపీ నుంచి కూడా అదే స్థాయిలో బలంగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే యాదవ సామాజిక వర్గానికి బీసీ మహిళనే మనం దించేసాం కాబట్టి ఖచ్చితంగా బీసీ మహిళకి ఒక అవకాశాన్ని ఇద్దామని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు. మొత్తానికి చూడాలి అధిష్టానాలు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాయన్న దాని మీద మాత్రం ఇక్కడ విశాఖపట్నంలో ఒక పొలిటికల్ టాక్ అనేది నడుస్తూ ఉంది. దానిని బట్టి ఇతర నేతల్ని సమన్వయపరుచుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అభివృద్ధి ఎజెండాగా జీవీఎంసీ ఈ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా జరిగింది కాబట్టి ఒకవేళ ఎవరైనా అసంతృప్తులుంటే మరోసారి అది పార్టీలకి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగానే వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరూ అభిమతం తీసుకున్న తర్వాతనే ఒక అభ్యర్థిని అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. చూడాలి మరి జనసేనకు అవకాశం వస్తుందని మాత్రం ఆ పార్టీ నేతలు అయితే భావిస్తూ ఉన్నారు. ఓకే, రైట్ అనురాధ. మొత్తానికి కార్పొరేటర్ల సంఖ్య చూసుకున్నా, సామాజిక సమీకరణాలు చూసుకున్నా, అదేవిధంగా కూటమికి సంబంధించి ఒప్పందం చూసుకున్నా, ఎలా చూసుకున్నా కూడా జనసేనకే మెండుగా అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఒక అంచనాకైతే వస్తున్నారు. అండ్ చూడాలి డిప్యూటీ మేయర్ అనేది ఎవరికి ఇస్తారు అనేది ఒక క్లారిటీ వస్తుంది మరి కాసేపట్లో. అయితే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో అయితే డిప్యూటీ మేయర్ పదవికి ఆశావహుల సంఖ్య రోజు రోజుకు పెరిగిందని చెప్పాలి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఆశావహులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. మేయర్ ఎన్నిక నాటికి ఒకరిద్దరు పేర్లు మాత్రమే వినపడేవి. బట్ రీసెంట్గా మరో 4 పేర్లు తెరపైకి వచ్చాయి. ఒక్క డిప్యూటీ మేయర్ పదవి కోసం 6 పోటీ పడుతున్నారు. మరోవైపు మేయర్ పీఠం టీడీపీకి ఇచ్చారు కాబట్టి డిప్యూటీ మేయర్ జనసేనకి ఇవ్వాలని జనసేన నేతలు పట్టుబడుతున్నారు. అయితే తమకేమి ఇవ్వాలని ఓ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే వాదిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా కూటమి అభ్యర్థిని మరి కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. ఎల్లుండి జరగనున్నటువంటి ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.